అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ కమేడియన్ వైవా హర్ష కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుందరం మాస్టర్. ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఆర్టీ టీమ్ వర్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఒక మారుమూల గ్రామంలో అనుమానాస్పదంగా ఏవో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే అవి కనిపెట్టడానికి సుందరం మాస్టర్ గా ఆ గ్రామంలో అడుగు పెడతాడు వైవా హర్ష. అయితే గ్రామానికి ఇంగ్లీష్ టీచర్ గా వెళ్లిన సుందరం మాస్టర్ కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా కథ. ట్రైలర్ మొత్తం ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా సాగింది. ఈ మూవీలో దివ్య శ్రీపాద ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తూ ఉండగా రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. హర్ష సార్, సుందరం మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ నేమ్ సార్, రవిదేవ్ గారి ఫాదరు. సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అలాగే బ్యాచ్ 1930 నుంచి అది కొట్టేసి మళ్ళీ 2023 రావటానికి. సో సుందరం మాస్టర్ టైటిల్ మీరు అన్నట్టు మన ఇండస్ట్రీలోనే చాలా లెజెండరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. సుందరం అనే పేరు మీద, సుందర్ అనే పేరు మీద. అండ్ రవితేజ గారికి కూడా హీ రియలీ లైక్ ద టైటిల్. చెప్పంగానే ఆయన అప్రూవ్ చేస్తారండి. సో దట్ ఈస్ ద రీజన్ మేము సుందరం మాస్టర్ అని ఫిక్స్ అయ్యాం. అండ్ మీరు అడిగారు చూడండి, అదే రీజన్ కావాలని మీరు అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంది దానికంటే. అండ్ ఇట్ హోల్డ్స్ ద ఆల్మోస్ట్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది మేము ఎందుకు అది చేసాము అనేదానికి. సో ఐ కాంట్ రివీల్ మోర్ అబౌట్ దట్ నో. ఓకే, తర్వాత చిరంజీవి గారు ఇచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నారు. సో దాని అంత ఆయన అన్న ఫీలింగ్లో నిజంగా ఆయన ఇందాక అన్నట్టు చాలా ఎమోషనల్గా అయ్యారు కదా. సో ఆయన బ్లెస్సింగ్ తీసుకుని ఆయన చేసిన సజెషన్స్ ఏంటి? సో అంటే ఒకటే చెప్పారండి, మీరు కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నంతకాలం మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్యూటిఫుల్ ఆడియన్స్ విచ్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి కంటెంట్ ఉంటే. దే వుడెంట్ మైండ్ సినిమా వారం వారం ఒక హిట్ వచ్చినా మన వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చూస్తారండి. సినిమా బాగుంటే డెఫినెట్గా చూస్తారు అనే విషయం ఆయన చెప్పి మా అందరికీ దట్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ బూస్ట్ అండి. ఈ కథలో ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి. సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు, అలాగే మీది అది మనం అనుకుంటే రాదు, అలా జన్మ అలా వస్తుంది అది. సో మీకున్న కలర్ మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడిందండి? నేను ఫస్ట్ దాని గురించి నేను రిగ్రెట్ అవ్వనండి. అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను. నేను నాలా ఉన్నందుకే నన్ను చాలామంది ఇష్టపడ్డారు, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇవాళ నాతో ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ సైజ్, కలర్ ఆర్ ఎనీథింగ్ షుడ్ బి అ మ్యాటర్. అంటే నా ఒక్కడికి కాదు, ఇది చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ who are fighting their own battles without telling anybody that దేని గురించి అయినా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు, అది అకాడమిక్స్ అవ్వచ్చు, ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు, సాల్వ్ చేయలేదంటూ ఏ ప్రాబ్లము లేదు. అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను, కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపియరెన్స్. బట్ ఐ థింక్ నా ఒక్కడికే తెలుసు నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా. అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి, తర్వాత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి, కమెడియన్ అయ్యి, ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను. ఇంత యాంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా మన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీయే. సో ఐ విల్ డెఫినెట్లీ నేను చేయగలిగేది అంటే నేను చేసే పనులేంటి, నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగిస్తాను. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి దగ్గర తర్వాత మిమ్మల్ని కూడా ఆయన చెప్పడం, తర్వాత సునీల్ కానీ వీళ్ళందరూ, సునీల్ వరుసగా హీరో పక్కన లీడ్ చేసింది ఎక్కువ ఆ తరంలో. సో తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నారు, తను మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఆయన 6 ప్యాక్ కూడా చేసుకున్నారు. సో మీకు ఇలాంటి లీడ్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూ చేస్తానని కూడా అంటున్నారు. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా 6 ప్యాక్ లాగా తయారు చేసి చూడాల్సి వస్తుందా? నేను అందుకనే అన్నాను సార్, నేనే చెప్పగలిగేవి చెప్తాను కథలు. నేను ఇలా ఉండే చెప్పాను, నేను ఈ క్యారెక్టర్ కోసం నేనేం కష్టపడలా, ఇంకా పుష్టి పడ్డాను. సో నేను అలాగే ఉంటాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఐ ఆల్వేస్ వాంట్ టు స్టే యాక్టివ్ అండి. అది 6 ప్యాక్ 8 ప్యాక్ ఫ్యామిలీ ప్యాకా కాదు. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్.
వరుసగా ఇనిషియల్గా చిన్న చిన్న సినిమాలు డబ్బు కోసం చేస్తూ ఉంటాం, లేదా వర్క్ కోసం చేస్తూ ఉంటాం. సో అలా అవకాశం సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు అయిన తర్వాత కూడా దేవి కూడా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలు చేస్తూనే దేవి లాంటి చిన్న చిన్న సినిమాలు కూడా అతను చేసుకుంటూ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఇస్తూ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు దేవిశ్రీ ప్రసాద్ కూడా. సో అలా మీ రెండిట్లో మీరు ఏది ఇష్టపడుతుంటారు, అలా మీ కెరీర్ని కంటిన్యూగా ఈక్వల్గా చూడాలనే ఆలోచనతో మీరు కెరీర్ కొనసాగిస్తున్నారా? 100% అండి. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, బిగ్ ఫిల్మ్ స్మాల్ ఫిల్మ్ ఏం లేదు, బిగ్ బడ్జెట్ స్మాల్ బడ్జెట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నాకు కంప్లీట్గా అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో సపోజ్ ఐమ్ డూయింగ్ an 80 crore film now, ఇప్పుడు చేస్తున్నాను. And I'll be doing a 100 crore film also. Doesn't mean that I won't. బట్ నాకు కూడా సూటబుల్ అవ్వాలి, నాకు కూడా కిక్ ఇవ్వాలి. కిక్ ఇస్తే నేను ఇంట్రెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎఫర్ట్ మటుకు ఏ సినిమాకైనా అదే టైం తీసుకొని నిద్ర లాపుకొని చేస్తాం, కానీ నేను నా టీమ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఇదైతే ఉండదండి. సో ఐ వాంట్ టు కంటిన్యూ లైక్ దిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ నా సైడ్ నుంచి ఏమైనా ఎవరికైనా కూడా నా వర్క్ ద్వారా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే వై నాట్. రవితేజ గారిని ఎలా ఒప్పించి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు అంటే? అది పెద్ద కష్టం అవ్వలేదు సార్. సార్ని అప్రోచ్ అయిన వెంటనే సార్ ఒకసారి స్టోరీ విన్నంటనే ఇమీడియట్గా మనం చేసేద్దామని కన్విన్స్ అయిపోయారు సార్. ఆయన నచ్చిందేంటి మెయిన్ ఇనిషియల్గా ఆయనకి నచ్చిందేంటి కథ విన్న తర్వాత? ఆయనకు సబ్జెక్ట్ చెప్పారా, లేదంటే మేమే నమ్మకంతో చేశారా, లేదా హర్ష గురించి చేశారా? లేదు సార్, 100% స్టోరీనే సార్. ఖచ్చితంగా స్టోరీలో ఉన్న సోల్ని ఖచ్చితంగా అతనికి నచ్చింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జర్మనీకి పయనమయ్యాడు. జర్మనీలో జరిగే ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి బెర్లిన్కు బయలుదేరాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప ది రైజ్ సినిమా ప్రత్యేక ప్రదర్శనతో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ గురువారం ఉదయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెర్లిన్ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. మెగా హీరో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ స్కెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఏడాది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే గేమ్ చేంజర్ తర్వాత చెర్రీ మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఉపెన్ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు RC16 అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు సనా బర్త్డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలిపారు. తాజాగా రామ్ చరణ్ బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో మీరు మరింత ప్రేరణ ఆవిష్కరణలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. RC16 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని, సరికొత్త ఉత్సాహంతో పనిచేద్దామని ట్విట్టర్లో రాసుకొచ్చారు. అంతకుముందే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలు చేయకపోయినా పలు బ్యూటీ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూనే వస్తుంది నిషా అగర్వాల్. తాజాగా ఓ బ్రాండ్ ను ప్రచారం చేసేందుకు మరో వ్యక్తితో కలిసి భార్యాభర్తలుగా యాడ్ షూట్ చేసింది. ఇందులో తన కో స్టార్ తో నిషా నటించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్యూటీ ప్రోడక్ట్ ను వివరించే క్రమంలో నా భర్త అంటూనే ముద్దులతో ముంచేసింది. లిప్ లాక్, కిసులు, హక్ చేసుకుంటూ ఫ్రాక్ ను పరిచయం చేసింది. సినిమాలో కూడా ఇంత రొమాన్స్ ఉండదని వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు. యాడ్ షూట్ కోసమే నిషా అగర్వాల్ ఇంత చేయాల్సిన అవసరం ఉందా అంటున్నారు. ఏదేమైనా నిషా పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గాడ్జిలా చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్గా తెరకెక్కే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను అందుకోవడమే కాదు, భారీ వసూళ్లను కూడా రాబడుతూ రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. మాన్స్టర్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ నుంచి 4 సినిమాలు రాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా రాబోతుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ అంటూ ఈ సినిమా రానుండగా ఆడమ్ విన్గార్డ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సాగిన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ డంకీ. గత ఏడాది ప్రభాస్ సలార్కు పోటీగా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. థియేటర్లో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నటి పూనం పాండే మరణించినట్లు చేసిన ప్రచారంపై రియాలిటీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ స్పందించడంతో పాటు వారిపై పరువు నష్టం దావా వేశారు. పూనం పాండే ఆమె భర్త సామ్ బాంబేపై అతను 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో సిపి అఖిల్ కుమార్ ఈ కేసుపై పూనం దంపతులను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు సిపి విచారణను ఫైల్ఖానా ఇన్స్పెక్టర్కు అప్పగించగా ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నవారు పూనం పాండే విమర్శలతో విరుచుకుపడ్డారు. పూనం పాండే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ ఆరోపించారు. ఆమె సజీవంగా ఉండి కూడా చనిపోయినట్టు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, బాలీవుడ్ నటిగా ఆమెను అభిమానించే వారి మనోవేదనకు కూడా కారణమైందని అన్నారు. అంతేకాదు సర్వైకల్ క్యాన్సర్తో బాధపడే ఇతరులు కూడా ఈ వార్తలతో భయానికి గురయ్యారని తెలిపారు. ఇలా మరణ వార్త ప్రచారం చేయడం దారుణమన్నారు. పూనం చనిపోయిందని ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు ప్రకాష్ కొలేరి కేరళలోని వాయనాడ్లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వాయనాడ్లో ఒంటరిగా ఉంటున్న ఆయన 2 రోజులుగా బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో వారి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆయన శవమై కనిపించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రకాష్ కొలేరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన మిజియ తలిల్ కన్నీరుమై సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1999లో విడుదలైన వన్ వారిథిరి కిల్లా తర్వాత ఆయన సుదీర్ఘ విరామం తీసుకున్నారు. 14 ఏళ్ల విరామం తర్వాత పాఠ్య పుస్తకం చిత్రానికి మళ్లీ దర్శకత్వం వహించారు. ఫిల్మ్ మేకర్గా ఇదే ఆయనకు చివరి సినిమా. దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన స్క్రిప్ట్ రైటింగ్, నటన నేర్చుకున్నారు. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవిత విశేషాలతో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్లో జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. యాంటోయిన్ పుక్వా దర్శకత్వం వహిస్తుండగా గ్లాడియేటర్, ది ఏవియేటర్ చిత్రాలను రాసిన జాన్ లోగన్ స్క్రిప్ట్ రాశారు. మైఖేల్ జాక్సన్ ఎస్టేట్కు సహ నిర్వాహకులుగా ఉన్న జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్లతో కలిసి గ్రాహం కింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ను లయన్స్ గేట్ ఫిల్మ్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో జాఫర్ జాక్సన్ అచ్చం తన మేనమామ 1992-93లో కలిగిన ఉన్న రూపంలో ఆకట్టుకున్నారు. మైఖేల్ సంతకం ముద్రించి ఉన్న తెల్లటి చొక్కాను ధరించి మైక్ చేత పట్టుకుని కనిపించాడు. మైఖేల్ కెరీర్లో సింహభాగం ఫోటోలను తీసిన కెవిన్ మజూర్ ఈ ఫస్ట్ లుక్ ను క్లిక్ మనిపించారు. ఏపీలోని అమరావతి రైతులు రాజధానుల పోరాటం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాజధాని ఫైల్స్. అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని దాదాపు 5 ఏళ్లుగా పోరాటం జరుగుతూనే ఉంది. అమరావతి రైతులకు, ప్రభుత్వానికి ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. త్వరలో ఎన్నికలు వస్తున్న తరుణంలో అక్కడి రైతుల కష్టాలను చూపించే కోణంలో దర్శకుడు భాను రాజధాని ఫైల్స్ గా సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లో విడుదలైంది. కానీ ఉన్నట్టుండి మళ్లీ నిలిపివేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్లో సినిమాను మధ్యలోనే రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. టికెట్ కొనుక్కొని మరీ ఈ సినిమాను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రదర్శనను రద్దు చేశారు. దీంతో ఆడియన్స్, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకే సినిమాను నిలిపివేసినట్టు చెప్పారు. దాంతో ఆర్డర్ కాపీని చూపించాలని కోరారు. అలాగే గుంటూరు జిల్లా ఉండవల్లిలో కూడా సినిమాను నిలిపివేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తాజా వెబ్ సిరీస్ పోచర్. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి ఆలియా భట్ నిర్మిస్తుంది. నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు ఎమ్మీ అవార్డు విన్నర్ రిచీ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్దమైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సిరీస్ నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ గమనిస్తే ఏనుగు దంతాల స్మగ్లింగ్ తో పాటు అడవుల్లో వన్యప్రాణులపై దాడులు చేసే వారిపై ఈ సిరీస్ రానుండగా వారిని పట్టుకునేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఎన్జీఓ కార్మికులు, లోకల్ పోలీసులు ఏం చేశారు అనేది ఈ సిరీస్ కథ అని తెలుస్తుంది. 8 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆస్కర్ అవార్డు విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్టైన్మెంట్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తుంది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం లాపటా లేడీస్. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కిరణ్ రావుతో పాటు అమీర్ ఖాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్టర్ మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడని అమీర్ ఖాన్ ని అడగా అమీర్ స్పందిస్తూ నేను గత వారం నా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాను. ఈ చిత్రానికి సితారే జమీన్ పర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ లాంటిది. ఈ 2 సినిమాల కథా పాత్రలు విభిన్నంగా ఉంటాయి. తారే జమీన్ పర్ మిమ్మల్ని ఏడిపిస్తుంది, అయితే సితారే జమీన్ పర్ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు సినిమాను థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అమీర్ ఖాన్ వెల్లడించారు. తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన కెరియర్లో ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గజనీ, తుపాకీ, కత్తి లాంటి సినిమాలైతే కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇక తెలుగులో చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్ మూవీని తెరకెక్కించారు. హిందీలో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్తో గజీన్ రీమేక్ చేశారు. ఇక చాలా రోజులుగా డైరెక్షన్ కు దూరంగా ఉంటున్న మురుగదాస్ తాజాగా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్తో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు మురుగదాస్. SK23 అని వస్తున్న ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని శివకార్తికేయన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా గురువారం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. టాలీవుడ్ యువ నటుడు అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం G2. 2018లో శేష్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా గూఢాచరికి కొనసాగింపుగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహించనుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. G2లో విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇమ్రాన్ హష్మీ మరోవైపు పవన్ కళ్యాణ్ ఓజీలో విలన్ గా టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న కథానాయిక రష్మిక మరో అరుదైన ఘనతను సాధించింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తుంది. 30 ఏళ్ల వయసులోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కరణకర్తలు, క్రీడాకారులు, సంగీతం, సమాజ సేవ, ఇంధనం, ఆర్థిక, మీడియా, న్యాయ, వినోదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్ ఇలా పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ జాబితాలో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ కృతజ్ఞత చెప్పింది. ఇటీవల యానిమల్ విజయంలో భాగస్వామి అయిన ఆమె ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటుంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకుడు. హాట్స్టార్లో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్లలో సేవ్ ది టైగర్స్ ఒకటి. క్రితం ఏడాది ఏప్రిల్లో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. తేజ కాకుమాను దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధానమైన పాత్రలను పోషించారు. వారి భార్యల పాత్రలో సుజాత, దేవయాని, పావని, గంగిరెడ్డి నటించారు. కథానాయకులు ముగ్గురు స్నేహితులు. ఒక్కొక్కరు ఒక్కో ఫీల్డ్కి సంబంధించిన వారు. ముగ్గురు కూడా భార్య బాధితులే. అదే పనిగా భార్యలు నశపెడుతూ ఉండటంతో ముగ్గురు కూడా సహనం కోల్పోతారు. ఫలితంగా ముగ్గురి కాపురాలు ప్రమాదంలో పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే సీజన్ 2లో చూపించనున్నారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 2ను త్వరలోనే హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ముగ్గురు కథానాయకులు జైల్లో ఉండటం పోస్టర్లో కనిపిస్తుంది. పూర్తిగా కామెడీ టచ్తో నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా నడిచే కథ ఇది. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఫిలిం దేవరా. జాన్వీ కపూర్ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన ఫైట్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట. ఇక ఈ దేవరలో అండర్ వాటర్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలవనుంది. వీటికి సంబంధించిన చిత్రీకరణ ఇదివరకే పూర్తి చేయగా తెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంపించేందుకు VFX సైతం జోడించనున్నారు. మరోవైపు కీలక పాత్రలకు సంబంధించిన టాకీ పార్ట్ కూడా దాదాపు పూర్తయింది. మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి పాటల చిత్రీకరణకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఒక మాంటేజ్ సాంగ్ షూట్ చేశారు. మరో 4 పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రతి నాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్రీకరణలో ఆయన గాయపడగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సైఫ్ కోలుకున్న వెంటనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక సినిమాలకు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది. RDX లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన మలయాళ నటుడు షాన్ నిగమ్తో కలిసి నిహారిక నటించబోతుంది. షాన్ నిగమ్
కలయరసన్, నిహారిక, ఐశ్వర్య దత్త ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమాకు వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా తాజాగా ఈ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పాండ్రామ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ మద్రాస్ కారన్ మంచి యాక్షన్ డ్రామా కథా చిత్రంగా ఉంటుందని, చిత్ర షూటింగ్ చెన్నై, మదురై, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. నటిగానే కాదు వ్యక్తిగాను ఎందరికో స్ఫూర్తి ప్రముఖ నటి సమాంత. 2022లో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు యశోద సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పి వృత్తిపై తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి మెరుగైన ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం దాని నుంచి కోలుకుంటున్నారు. మళ్లీ యాక్టింగ్ పై దృష్టి పెడుతున్నారు. ఏదో వ్యాధి వచ్చింది, చికిత్స తీసుకున్నామని అనుకోకుండా తన అనుభవాలను అందరితో పంచుకొని అవగాహన కల్పించేందుకు సిద్దమయ్యారు. పాడ్కాస్ట్ ద్వారా ఆ సంగతులు పంచుకోనున్నారు. ఆ వీడియో పాడ్కాస్ట్ ఫిబ్రవరి 19న విడుదల కానుంది. సంబంధిత ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. తన పాడ్కాస్ట్ కు టేక్ 20 పేరును పెట్టిన సమాంత అదెలా ఉండబోతుందో ప్రోమోలో తెలిపారు. ఇందులో క్వాలిటీ వెల్నెస్ కంటెంట్ ఉంటుంది. అది మన జీవితానికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో చెప్పే అంశాలన్నీ ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ చేసినవి. అవి లైఫ్ ని బెటర్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ఈ సమాచారం అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. మాతో జాయిన్ అవ్వండి అని పేర్కొన్నారు. అదే వీడియోలో న్యూట్రిషనిస్ట్ ఆల్కిష్ ను పరిచయం చేశారు. 2 ఏళ్లుగా తనతో పరిచయం ఉందని చెప్పారు. Happy Valentine's Day to all. Happy Valentine's Day. हे प्रभु, हे हरि राम कृष्ण, प्रेमानंदी, ये क्या हुआ? शुरू करो ना. रेडी अम्मा చెప్పమ్మా. కావ్య మ్యామ్, ఏమన్నా దెబ్బలు తాగాయా? లైక్ ఆర్ యూ లైక్ డిడ్ యూ గెట్ ఎనీ ఇంజురీ? No. Like you are from heaven, right? అయ్యో, సో క్యూట్ పాపా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఒక్కడు కూడా అలాంటి డైలాగ్ కొట్టలేదు. I swear, shame on you boys. On Valentine's Day that too. We'll go on a lunch date later. Okay. Hi everyone, and the movie was so good. I enjoyed a lot while watching the movie. Sir, మూవీలో అమ్మవారు విగ్రహం పెట్టారు కదా, దాంట్లో నుంచి బుల్లెట్స్ వచ్చినప్పుడు ఐ గాట్ ఎ గూస్ బాంబ్స్. ఆ ఐడియా ఎవరిది? హౌ యూ గాట్ దట్ థాట్? సో అది హీరో గారి రెప్లికా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయుధాలని ఆయన స్టోర్ చేస్తున్నారు అంటే అన్ని ఆయుధాలే ఆయనకి. సో అక్కడ నుంచి తీసుకున్న ఒక చిన్న ఐడియా మాత్రమే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగా నచ్చింది. బట్ దేర్ ఈస్ అ డివైడెడ్ టాక్. ఎందుకు? బికాస్ మాకందరికైతే చాలా బాగా నచ్చింది. సినిమా అనేది పర్స్పెక్టివ్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. జనాలు వెళ్తున్నారు కదా థియేటర్కి. దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ సార్. సో నా క్వశ్చన్ మీకే సార్. ఎస్ సార్, రవితేజ సార్కి. మీ పేరేంటండి? విష్ణుతి. హాయ్ విష్ణుతి. నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సార్, ఆఫ్టర్ ద మూవీ మీకు వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి? లైక్ వాట్ ఈస్ ద రివ్యూ యూ రిసీవ్డ్? మీకు డైరెక్ట్గా వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? నాకు ఫస్ట్ వచ్చింది, నేను అవుట్డోర్ షూట్లో ఉన్నాను అప్పుడు, కారేకుడిలో మిస్టర్ బచ్చన్ షూటింగ్లో ఉన్నాను. సో ఫస్ట్ నాకు చెప్పింది హరీష్ శంకర్ సినిమా గురించి. బికాస్ బేసిక్గా దానికి కార్తీక్ అన్న ఈ సినిమా మీద ఉన్న విపరీతమైన ఇష్టం బట్ అతను ముందు తెలుసుకున్నాడు అన్నీ ఎలాగ ఉందని. సో ఫస్ట్ అతనికి ఓవర్సీస్ నుంచి వచ్చింది. సో తను బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు, బాగుందని. ఆ తర్వాత తనే షో ఎంచుకొని చూసాడు. ఆ తర్వాత మీకు తెలిసిందే. ఎస్ సార్. సో ఈగల్ 2 అనే కాన్సెప్ట్కి వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్, బట్ మిక్స్డ్ రివ్యూస్ వల్ల ఆర్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్లాన్స్ ఆర్ సంథింగ్? ఏం లేదు సార్. మరి డౌట్ వచ్చింది అమ్మాయికి. అలాంటి ఏమీ లేదు. నో చేంజెస్. థ్యాంక్ యూ సార్. మీ లాస్ట్ మోనోలోగ్కి అందరూ చప్పట్లు కొట్టారు కదా, దాని గురించి చెప్పండి. ఇంక చప్పట్లు కొట్టిన తర్వాత ఇంకేం చెప్తాను?
కానీ చప్పట్లు కొట్టకపోతే అరే ఏంట్రా అని మన ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు. చప్పట్లు కొట్టేశారు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేసేద్దామండి. ఇంకేమైనా ఉంటే క్లియర్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ஹாய் சார், வணக்கம். எப்படி இருக்கீங்க? ஐயோ தமிழா? நான் உங்களுக்காக தான் வந்திருக்கேன். எங்கேருந்து? சென்னையிலேருந்து. ஆமாம், சென்னையிலேருந்து இங்கே என்ன பண்ணுறீங்க நீங்கள்? உங்களுக்காக உங்க ஷோ பார்க்கறதுக்காக தான் ரொம்ப வந்திருக்கேன் சார். நன்றி, ரொம்ப ரொம்ப நன்றி. பெரிய ஃபேன் சார் உங்களுக்கு நான். தேங்க்யூ. இப்போ கொஞ்சம் தெலுங்கு தெரியுமா? వచ్చు. அப்போ தெலுங்குல பேசலாம்ல? ఓకే సార్. எல்லாருக்கும் புரியும். ఓకే సార్, ఈ సినిమాలో మీ హార్ట్కి టచ్ అయిన సీన్, మీ అంతటా మీరు పర్సనల్గా ఫీల్ అయిన సీన్ ఏదైనా ఉంటే చెప్తారా? నాకు చెప్పాలంటే కాళికాదేవి ఎపిసోడ్ ఉంది కదా, అది హైలైట్. బెస్ట్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ సంబంధించి సహాదేవ్ క్యారెక్టర్ సంబంధించిన ప్రతి సీను నాకు ఇష్టమే. నాకు నవదీప్తో చేసిన కాంబినేషన్స్ అన్నీ చాలా ఇష్టమే. కానీ ప్రత్యేకంగా అడిగితే మాత్రం నా ఫేవరెట్ వచ్చి కాళికాదేవి ఎపిసోడ్. ఇప్పుడైతే నార్మల్గా మాట్లాడుతున్నారు, సినిమాలో వాయిస్ బేస్ అనేది సాలిడ్గా ఉంటుంది. దానికోసం ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఎలా? ఏదో మా బాధమే పడతాంలే. మన ఇండస్ట్రీలో అసలు చూపించిన విధానాన్ని మళ్ళీ చూపించకుండా స్క్రీన్ మీద కొత్తగా చూపించే ఏకైక వ్యక్తి రాజమౌళి గారు. సో మీ ఫస్ట్ ఫిలింకే ఎక్కడ ఏ మూవీస్తో కాపీ చేయకుండా అంత డిఫరెంట్గా ప్లాన్ చేశారు. మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరన్నా అలా తీయడానికి? ఆబ్వియస్లీ మీరు చెప్పిన పేరే రాజమౌళి గారు. అండ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. 3 daysకి 30 crores. పబ్లిక్ మొత్తం వెళ్ళి చూసేస్తున్నారు, థియేటర్ మొత్తం అరాచకం జరుగుతుంది. సో మీకు నెక్స్ట్ ఈ ఏగల్ పార్ట్ 2లో తీయాలంటే ఒక హైలైట్ సీను అంటే ఎక్కడ ఇప్పుడు దాకా చూడండి, ఇప్పుడు ఇందులో ఎలా అయితే అమ్మవారు చూపించారో, సో పార్ట్ 2లో అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తే అలాంటివి మినిమం 10 ఉంటాయి. హలో 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 హలో. వాట్ ఇస్ దిస్ సర్ప్రైజ్ ప్రియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అవును, హాయ్ ఐమ్ ప్రియా, లవ్లీ టు మీట్ యు. హాయ్. బామా కలాపం. అవును, బామా సర్ప్రైజ్ ఇది. వెరీ వెరీ బెస్ట్. Thank you. Actually, అందరికి తెలుసు that we have collaborated for a film long back. Yes, శంభో శివ శంభో. ఆ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం అనమాట. చాలా సంతోషం. మధ్యలో ఎప్పుడు కలవలేదు. I'm so happy to see that Ravi, మీ ఫిల్మ్ వచ్చి చాలా, I've seen all your films after that. నేను మిస్ అవ్వను because Ravi is one of my favorite co-stars and అన్ని మూవీస్ చూసాను and I'm eagerly waiting for Eagle also. So I'm sorry, surprise visit ఇద్దాం అనుకున్నాను. I just have one question because అందరూ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి I think I can also ask you a question. ఈ మూవీలో మీరు full on it's an action as it says, the action is a blockbuster. మీరు కూడా చాలా బాగా యాక్షన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఏదో యాక్షన్ నేను ట్రై చేశాను ఇన్ మై ప్రీవియస్ ఫిలిమ్స్. సో వెన్ ఆర్ వి కొలాబరేటింగ్ ఫర్ అన్ యాక్షన్? బాగుంటుంది కదా? So when are we collaborating for an action movie? Or a movie? Oh, I'm sorry. Hello. That's Karthik. Nice to meet you, sir. All the best. బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది అని వింటున్నాను. ఇంకా చూడలేదు, డెఫినెట్ గా చూస్తాను. బట్ ఎస్, రవి చెప్పండి, వెన్ ఆర్ వి కొలాబరేటింగ్ అగైన్? చెప్తాను కదా, బికాజ్ ఇప్పుడు ప్రస్తుతం యాక్షన్ విపరీతం కమాండ్ ఉన్న డైరెక్టర్, ఆ పేరు కూడా వచ్చింది, దానికి ప్రూవ్ అయిపోయాడు, అందరూ విపరీతంగా నేర్చుకుంటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు దీని గురించి. సో అతని కంటే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ నాకు తెలిసి తను ఒకటే కనిపిస్తున్నాడు నాకు. సో చూడు, ఏమో చెప్పలేము అబ్బాయి, ఏమో ఏదైనా చూడేమో అబ్బాయి. ఇప్పుడు కాదు ప్రియా, ఇప్పుడు చెప్పిన తర్వాత ఏంటంటే ఐడియా రావచ్చు, ఏదైనా జరగచ్చు. యాక్షన్ తీసేస్తున్నాను. గుడ్ ఐడియా కదా, ఐ డ్రాప్డ్ ఇన్ గుడ్ ఐడియా. సో ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. ఇవాళ వాలంటైన్స్ డే కదా, కొంచెం స్పెషల్ ఉండాలి. సో మన రవి సార్కి మ్యారేజ్ అవ్వలేదు అనుకుని ఈ రోజు మీరు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తారో చేయండి. మనకి ఈ రోజు మ్యారేజ్ అవ్వలేదు. Feel like bachelor and see one thing is she can propose. నేను చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. సో అర్థం చేసుకోండి, నేను చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. she can do it. I want to add this. Totally against my values.
definitely the most loving and lovable person. So he deserves all the love in the world. And love comes in many forms, and not only partnership, but also movie partnership. రవణ ఫ్యాన్స్ సినిమా ముందు రిలీజ్ రోజు మెల్లిగా నా మాట నీ పేరేంటి? నా క్వశ్చన్ ఏంటంటే పాస్ట్ లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్, కానీ కమర్షియల్ గా వర్కౌట్ అయింది. మీకు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. నువ్వెంత సేమ్ అదే ఫీలింగ్. సార్ లాస్ట్ టైం నుంచి మీ మూవీస్ అన్ని యాక్షన్ థ్రిల్లర్స్ ఉన్నాయి సార్, లైక్ కొంచెం యాక్షన్ థ్రిల్లర్స్ కానీ అలా ఉన్నాయి సార్. మళ్ళీ వెంకీ లాంటి మూవీస్ ఎప్పుడు చూడగలం సార్? నెక్స్ట్ ఫ్యూచర్లో సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీది రవి గారిది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్? సినిమాలోనా బయట? బయట బయట ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మా ఇద్దరు బర్త్డే ఒకే రోజు, చాలాసార్లు చెప్పాను ఇది. సో అప్పుడప్పుడు హ్యాపీ బర్త్డే అని ఏం చెప్తే అదే ఆయన హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అని చెప్పుకున్నప్పుడు స్టార్ట్ అయింది మా ఫ్రెండ్స్. దాని తర్వాత ఎప్పటి నుంచో ఐ వాజ్ వెయిటింగ్. అంటే ఆయన మనం చాలా క్యారెక్టర్స్ చూసాం, చాలా రకరకాలుగా చూసాం. అండ్ బేసిక్గా నేను కూడా బయట చిన్న కమెడియన్ కాబట్టి నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం. సో రవితేజ గారు చేసిన చాలా రోల్స్ మేము ఎప్పుడు మళ్ళీ పార్టీల్లో అక్కడ ఇక్కడ మాట్లాడుకొని నవ్వుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఆయనతో పనిచేద్దాం అనుకున్నాను, ఈసారి ఇలా కుదిరింది. బట్ అదే ఒక చిన్న ఇదనమాట, ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ అయితే ఇంకా ఎంజాయ్ చేసేవాడిని. బట్ అది ఓన్లీ ఆన్ స్క్రీనే మీరు చూసారు సీరియస్నెస్, ఆఫ్ స్క్రీన్ అంతా మేము హ్యాపీగా చాలా సరదాగా గడిపాము. రవి గారి మూవీలో మీ బెస్ట్ మూవీ, మీకు నచ్చిన మూవీ ఏది? ఇది రవి గారి సినిమాలోనా? వెంకీ విక్రమార్కుడు. అంటే ఆయన చేసిన వెరైటీ, ఆయన చెప్పిన చాలా డైలాగులు ఆయన కంటే ఎక్కువ నాకు గుర్తున్నాయి. ఆ విషయం ఆయన కూడా తెలుసు. షూటింగ్లో రోజు పొద్దున ఆయన కనపడంగానే ఆయన ఫస్ట్ ఒక డైలాగ్ చెప్తారనమాట ఆయనది, విత్ యాక్షన్ చేసి అక్కడ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. సో యా, క్యారెక్టర్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. చాలా మంచి రివ్యూస్ వచ్చింది నాకు కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? అదే పార్ట్ 2లో చెప్దామని కార్తీక్ అన్నాడు. సో మేము అంటే ఇట్స్ హాఫ్ ఏ ఓపెనింగ్ లాగే ఉంటుంది. ఫస్ట్ అంటే సహదేవ్ ఏంటి, అక్కడ నుంచి ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది అక్కడ నుంచి స్టార్ట్ అయిన కథ ఇది. సో మేము అనుకున్నాం ఇది యాక్చువల్గా ఏంటి, అంటే వీళ్ళిద్దరేంటి, వీళ్ళ రిలేషన్ ఏంటి అనేది ఆల్రెడీ మేము షూటింగ్ అప్పుడు తర్వాత మేము మాట్లాడుకున్నప్పుడు వి థాట్ ఆ సెకండ్ పార్ట్లో ఒక 50% అసలు వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది చెప్తానని మా డైరెక్టర్ గారు మీకు మాటిస్తున్నారు. రవణ నమస్తే అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, కిరగతి చేశారు. అండ్ అంటే సినిమా గురించి అందరూ అడిగారు, రవితేజనతో క్వశ్చన్ అంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం తేడాగా ఉండాలి కాబట్టి. సో ఇండస్ట్రీలో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ సిట్టింగ్ పార్ట్నర్ ఎవరు? ఏ పార్ట్నరు? సిట్టింగ్ పార్ట్నర్. నీకు ఇది చెప్తాను నేను, ఏం చెప్పాను నువ్వు పక్కన చెప్తా అన్న. ఇంకోటి, సో బేసిక్గా కొన్ని కాంబినేషన్స్, కొన్ని మల్టీ స్టారర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా అప్పుడప్పుడు కూడా మేము సోషల్ మీడియాలో అట్లా చూస్తూ ఉంటాం, విక్రమ్ వేద మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి. వాటెవర్ అది ఎంతవరకు కరెక్ట్? మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమా చేయబోతున్నారు? అన్ని వచ్చినాయి, అన్ని ఫాల్సే. ఓకే, అన్ని ఫాల్సే. బట్ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను దాంట్లో షోగా. వాటి ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో ఇక్కడ చెప్పాను నేను, నన్ను అడిగితే ఎవరితో చేయడం ఇష్టం అంటే అఫ్ కోర్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. మీకు ఒక గ్రేట్ క్వశ్చన్ అడుగుతా, నాకు గ్రేట్ ఆన్సర్ కావాలి. అంటే అది అడిగిన క్వశ్చన్ బట్టి ఉంటుంది, అది గ్రేటో కాదు. మూవీ అయితే చాలా ఎంజాయ్ చేశా సార్, చాలా నచ్చింది. ఫస్ట్ డే వెళ్ళాను సార్. యాక్చువల్లీ మూవీ మీద చాలా టార్గెటెడ్ రివ్యూస్ వచ్చాయి. వాళ్ళకి మీరు ఇచ్చే రియాక్షన్ కానీ మెసేజ్ కానీ ఏంటి? అసలు రియాక్ట్ అవ్వను నేను, 1% రియాక్ట్ అవ్వను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి రివ్యూస్ వాళ్ళవి. ఓకేనా? అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. సో ట్రై చేస్తాను నెక్స్ట్ టైం సాటిస్ఫై చేయడానికి. ఓకే, హలో, హాయ్ సార్. మీ లైఫ్లో మీ మోటివేషన్ ఎవరు సార్? నేనే.
చేశాను. చాలా చాలా బాగుంది, అమేజింగ్ కలెక్షన్ అండి. నార్మల్గా చూసారు కదా, నేను ఎప్పుడు రెడ్స్ అండ్ ఎల్లోస్ టైప్స్ వేస్తాను. ఇది చాలా సెటిల్ కలర్ లాగా ఉంది. చాలా యునిక్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ కావాలంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చేసేయండి, చాలా బాగుంది. అండ్ వెడ్డింగ్కి స్పెషల్గా రిసెప్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే అసలు ఇక్కడ టూ మచ్ వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది కలర్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో కలర్స్ అయితే చాలా అమేజింగ్గా ఉన్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు విజిట్ హియర్, ప్లీజ్ ఇక్కడికి వచ్చేసేయండి, చాలా బాగుంది. ఐఎమ్ షూర్ మీకు డెఫినెట్గా నచ్చుతాయండి ఇక్కడ కలెక్షన్ అయితే. వినా దుర్గేష్ ఇక్కడ హెడ్ డిజైనర్. సో ఈరోజు మేము యాక్చువల్లీ మాకు ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ రెడీమేడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మేము రెడీమేడ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాం, ఎందుకంటే మాకు చాలా క్లయింట్స్ ఉన్నారు రెడీమేడ్స్ అడిగేవాళ్ళు. సో ఉన్న రెడీమేడ్స్ అన్నీ కూడా మనకి ఇన్ హౌసే కస్టమైజ్ అవుతాయి. ఇవన్నీ మనకు డిజైనర్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఏ సీజన్కి ఏ కలర్స్ బాగుంటాయని చెప్పి ఆ సీజన్ కలర్ రిలీజ్ చేస్తాము. సో ఇందులో ఏంటంటే మీకు వన్ పర్టిక్యులర్ క్రాఫ్ట్ కాదు, ఇండియాలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తామన్నమాట. దాంట్లో మీకు ప్రింట్స్ ఉంటాయి, ఎంబ్రాయిడరీస్ ఉంటాయి, మెషిన్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఏ సైజ్ అయినా మనం దీన్ని సైజింగ్ చేయొచ్చు అనమాట, కస్టమైజ్ చేయొచ్చు. అది కిడ్స్ వేర్కి, అడల్ట్స్కి, మెన్స్ వేర్కి కూడా మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఎవరికైనా ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ కావాలి, లేకపోతే బ్రైడ్ మేడ్స్ అందరూ టీమ్ ఒకటే వేసుకోవాలి, కోఆర్డినేట్ అవుట్ఫిట్స్ వేసుకోవాలంటే మన దగ్గర అలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి. మనం కస్టమైజ్ చేయడానికి 10 to 15 days తీసుకుంటాము. దాంట్లో ఎంబ్రాయిడరీ, డైయింగ్, స్టిచ్చింగ్ అన్నీ కూడా మనకి ఇన్ హౌసే అవుతాయి అన్నమాట. సో ప్రతి స్టెప్లో మనం క్లయింట్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలి, దాంట్లో చేంజెస్ కావాలి అనేది ఈచ్ స్టెప్లో మనకు అవుతుంది. అండ్ ఫిట్టింగ్, మీరు తన అవుట్ఫిట్ చూడొచ్చు, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఫిట్టింగ్కి కూడా వీ హ్యావ్ లైక్ మల్టిపుల్ స్టెప్స్ అనమాట. సో మీకు ఒకసారి రావచ్చు, మీరు ఫిట్టింగ్ టెస్ట్ చేసుకోవచ్చు, సెకండ్ టైం, థర్డ్ టైం మీరు అలా మల్టిపుల్ టైమ్స్ వచ్చి ఫైనల్ అవుట్ఫిట్ దొరుకుతుంది. We encourage handlooms. We have pure handlooms only. We are catering for the clients who want handlooms. You can check out our sarees, fabrics, lehengas. We cover all type of handloom fabrics which are within India. So it has chikankaris, kanjivarams, kalamkaris. So you name it and we have it. It's something like that. యా, అండ్ మనకి ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉంది. ఇంకోటి వచ్చేసి రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో ఉంది. అక్కడైతే మీకు వైడ్ రేంజ్ ఆఫ్ రెడీమేడ్స్ అండ్ సారీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్స్, సారీస్, రెడీమేడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. మళ్ళీ మీకు కస్టమైజేషన్, రెడీమేడ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో ఎవరైనా వీడియో కాల్ చేసుకోవాలి, అబ్రాడ్లో ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకొని చేసుకోవచ్చా అంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మనకి సోషల్ మీడియాలో ప్రతి వెబ్సైట్లో మనం ఉన్నాం. సో దేస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎవ్రీవేర్. యూట్యూబ్లో కూడా మా వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. సో యూ కెన్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ అందరు బాగున్నారు. అండ్ ప్లస్ సో ఇవాళ we're here to అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇవాళ థర్డ్ బ్రాంచ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ మండి ఓపెన్ చేశాను. అండ్ they're already I think చాలా క్విక్గా y'all have boosted up. So wishing the entire team all the very best. Chala creative gundi. I just saw the place. And girlfriend Monday and enduku betro నాకు తెలియదు. అంటే అప్పుడు ఏదైనా యూనిక్ గా ట్రై చేయాలని అలా. It is very unique indeed. So wishing the entire team all the very best. And I hope మీరే చెప్పాలి ఇంకా what do you want to say? ఈ సక్సెస్ కి అంతటికి కారణం కస్టమర్ దేవుళ్ళే. వాళ్ళ ప్రోద్బలం వల్లే మేము ఇంత సక్సెస్ అయ్యాం. మళ్ళీ నెక్స్ట్ బ్రాంచెస్ పెడతాం ఇలాగే. అప్పుడు కూడా మిమ్మల్ని పిలుస్తాం. So sweet. ఫుడ్ కూడా
నేను వెజ్ ఫుడ్ ఇష్టపడతాను. నాన్ వెజ్ అసలు నాన్ వెజ్. వెజ్లో ఏ ఐటమ్స్? సో వెజ్ ఏమున్నా ఫ్రైయా మామూలుగా ఏం అంటే మీకు ఎప్పుడు ఒక సరదా అయిపోయిందా? ఫుడ్ నో బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. నాకు మండి కూడా వెజిటేరియన్ పన్నీర్ మండి ఇష్టం. సో యా కరెక్ట్. అవును. ఎందుకు యూ హ్యావ్ సంథింగ్ టు సే? బయట నుంచి తెప్పించుకుంటారా ఫుడ్? బయట నుంచి తెప్పించుకుంటారా ఫుడ్? ಹೋಟೆಲ್ ಯಾ ಖಂಡಿತ ಬರುತ್ತೆ. ನಾನು ಬಂದಿರೋದು ಅಲ್ಲಿಂದ. ಏನಕ್ಕೆ ಬರಲ್ಲ? సో ఇట్ ఈస్ దే థర్డ్ బ్రాంచ్ అండ్ ఐ థింక్ ఐ లవ్ దే సెటప్. చాలా బాగా చాలా అందంగా ప్లాన్ చేశారు. వ్యాలంటైన్స్ డేకి ఐ థింక్ యాప్ట్గా ఉంది. ఇప్పుడు మనం వీ జస్ట్ ఫినిష్ వ్యాలంటైన్స్ డే బట్ ఇట్స్ వెరీ వెరీ వెల్ సెటప్ అండ్ వెరీ వెల్ ఐ థింక్ ఒక చాలా యూనిక్గా ప్లాన్ చేశారు. అట్లీస్ట్ వాట్ ఐ సీ అందరి కింద కూర్చొని ప్రశాంతంగా ఫ్యామిలీతో రావచ్చు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో రావచ్చు. గర్ల్ ఫ్రెండ్ నేను పెట్టినందుకు అట్లీస్ట్. సో యా దిస్ ఈస్ వెరీ నైస్. సో అందరు రండి అండ్ యూ విల్ హ్యావ్ అ గుడ్ మీల్. వండుతుంటారా మీరు? అప్పుడప్పుడు వంట వచ్చు కానీ చేసేది అప్పుడప్పుడు. మీరు ఇలా అడగాలని ఆ పేరుని మేము చూస్ చేసామన్నమాట. డిగ్నిఫైడ్ గా నీట్ గా ఏమైనా అడగండి. నీట్ గా ఎందుకంటే వెజ్ మండి లేదా? వెజ్ మండి ఉన్నాయి కదా. నాన్ వెజ్ వెజ్ కూడా బాగానే ఉంటుంది. మేడం ఫేమస్ కదా. ఫుడ్ 3 పూటల ఫుడ్ తీసుకుంటారా? మీ డైట్ ఎట్లా ఉంటుంది? ప్రాపర్ హోమ్ ఫుడ్. మనం ప్రాపర్ గా మండి గురించి మాట్లాడదాం. ఇప్పుడు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.